ఎంతమంది సామాన్యుల్లో డాక్టర్లుగా తయారయ్యేవాళ్ళు. అది మానేసి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో 60 సీట్లు 12 లక్షలకి 20 లక్షలకు కొన్ని సీట్లు ఇస్తున్నాడు, నేను వచ్చి ఈ మొత్తం రద్దు చేస్తున్నాడు. జగన్ ఎందుకు ఇచ్చాడు? ఆ కాలేజీకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి మెయింటెనెన్స్ మొత్తం ప్రభుత్వానికి బాధ్యత లేకుండా, ప్రభుత్వం మీద భారం కాకుండా సెల్ఫ్ సస్టైన్ అవటానికి ఆ కాలేజీని ఆ రకంగా ఆయన చేస్తే ఆ జీవోని రద్దు చేస్తా అన్నటువంటి నారా లోకేష్ నాయుడు ఇవాళ ఏం చిలక పలుకులు పడుగుతున్నాడు. విద్యార్థులు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తే ఆపేది లేదయ్యా, ఎవడొచ్చినా మేము ఆపేది లేదన్నాడు. ఎందుకు ఈ మదం అని అడుగుతున్నా. అధికార మదమా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మదం? ఈ మాటలు మాట్లాడేట. ఎన్నికల ముందేమో జగన్ ఇచ్చిన 60 సీట్లు 12 లక్షలు 20 లక్షలకు కూడా ఉన్న సీట్లను రద్దు చేస్తానన్నాడు. ఇతను వచ్చి ఏం చెప్తాడు? మొత్తం 150 సీట్లు అమ్మకానికి అని చెప్తున్నాడు. సిగ్గు ఎగ్గు నీతి గాని కనీసం అంతరాత్మ గాని లేకుండా డబ్బు 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 ఎంతసేపు డబ్బు మూటలు కట్టి దుబాయ్కో యూరోప్కో అమెరికాకో పట్టుకెళ్లి దాచుకునేటువంటి తప్పుడు రోగం తండ్రి కొడుకులకి రావటం అనేది మనందరూ దురదృష్టం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక పిలిపిచ్చారు. అయ్యా ప్రజలారా, నా గొంతుతో ఎవరైతే గొంతు కలుపుతారో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని 66 ఏళ్ల లీజు పేరుతో అమ్మకానికి పెట్టినట్టు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ గారిని కోరుకుందాం. దానికి ఎవరు సంతకం పెడతారో రమ్మంటే కోటి మంది ప్రజల పైచిలుకు మంది మద్దతుగా గవర్నర్ గారికి ఈ డిమాండ్ ని సంతకం రూపంలో కాగితం రూపేణ వాళ్ళు అందజేస్తే పరిస్థితి. రేపు 18వ తారీఖున ఈ కోటి పైచిలుకు ప్రజల యొక్క గళాన్ని కోటి ప్రజాగళాన్ని గవర్నర్ గారికి వినిపించి చర్యలు తీసుకోమని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేశాడు. అదే మీరు చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే, అది గీతం మెడికల్ కాలేజా, ఇంకో మెడికల్ కాలేజా, చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే చంద్రబాబు మాటలు నమ్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అప్పనంగా ఎత్తేటానికి వస్తే గనక రాబోయే 2.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ కాలేజీలని ఓడ లాక్కుని మిమ్మల్ని తరిమి కొట్టి అవన్నీ కూడా ప్రజలకి ఆస్తిగా అంకితం చేయడం అనేది నేను గొప్ప సంకల్పాన్ని చేపడుతున్నా, శపథం చేస్తున్నానని చెప్పాడు. హెచ్చరిక చేస్తున్నాం. ఎవడైనా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కబలిద్దామని కనుక ముందుకొస్తే ఖచ్చితంగా మీరు అనుభవించేటువంటి ఫలితాన్ని అనుభవించే రోజు రాబోయే 2.5 సంవత్సరాలు ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తూ చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకపోగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించిన చంద్రబాబు దాంట్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయి ప్రజల ఆస్తులుగా వస్తాయి. 17 పార్లమెంట్లో వాళ్ళ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా వైద్యం దొరికేదాన్ని ఇవాళ నువ్వు నాశనం చేస్తున్నావు అనే దాన్ని హెచ్చరిక చేస్తూ రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రజా గళాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజలందరూ మమేకమై బలపరచమని, దాంట్లో పాల్గొనమని, జయప్రదం చేయమని చెప్పని